ఐదవ అధ్యాయం. దానియేలు గ్రంథం 5:26. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం. ఈ సిస్టర్ తీసిందమ్మా? తీసిందా? తీసావా? చదువు తల్లి. 26. తెలుగు రాదా? వచ్చినా కూడా చదవా? నువ్వు అన్న చదువు తల్లి, త్వరగా, లేట్ అవుతుంది. చదువు అమ్మా. చదివేవా? నీ స్పెషాలిటీ అది, ఎవడికి వినపడకుండా చదవటం. సరే, అందరం కలిసి చదువుకుందామమ్మా. 5:26. ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనపడితివి. ఆయన ఎవరాయన? ఎవరు ఆయన? దేవుడు నిన్ను చూస్తున్నాడు అన్నమాట. నిన్ను చూస్తే నువ్వు ఎలా కనపడ్డావయ్యా అంటే, ఎలా కనపడ్డావు? తక్కువగా కనపడ్డావు అని అంటున్నాడు. తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. 1 కొరింథీ 11:28. కాబట్టి అందరం కలిసి, నేను కాదు, కాబట్టి తన్ను తాను పరీక్షించుకోవాలి. అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రార్థన కొద్దిగా పైకి లే సిస్టరా. అట్లా నువ్వు కాదు, ఈ పెద్ద సిస్టర్ని. కొద్దిగా. పరిశుద్ధుడా, మా ప్రభు యొక్క పునరుద్ధాన దినములో నీ పాదముల చెంత చేరి, దేవా, నిన్ను ఆరాధించటానికి ఇచ్చిన సమయం కొరకై నీకు వందనాలు. అయ్యా, నువ్వు దీనుడుగా తండ్రి, సాత్వికుడుగా వచ్చి అయా పరలోకాన్ని స్వతంత్రించుకున్నావు తండ్రి. మమ్ములను కూడా సెలవిస్తామన్నారు. అయా, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అని మీరు సెలవిచ్చినారు. దేవా, నీ యొక్క సాత్వికత్వాన్ని అయా మా ముందుంచుకున్న వారమై తండ్రి, మేము అలా సాత్వికులుగా జీవిస్తే భూలోకాన్ని స్వతంత్రించుకునే ధన్యతలోనికి పాపాత్ములైనటువంటి నాకు కూడా ఇవ్వటానికి ఇష్టపడిన దేవుడు గనక నేనును నిన్ను ఆరాధిస్తూ స్తుతిస్తూ అయా, నీ యొక్క శరీరానికి నీ యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెలో పాత్రలో పాలు పొందటానికి అయా ఇచ్చిన ఈ ధన్యత కొరకై నీకు వందనాలు. మమ్మల్ని మేము పరీక్షించుకున్న వారమై యోగ్యముగా నీ యొక్క శరీరంలో నీ యొక్క రక్తంలో పాలు పొందటానికి కృప దయచేయమని యేసు నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. నిన్ను త్రాసులో పెట్టి తోస్తున్నాడు. మరి అది ఎంత త్రాసు అనేది నేను చెప్పలేను. నువ్వు పట్టే అంత త్రాసు కాబట్టి ఆ త్రాసులో పెట్టి తోస్తున్నాడు. తోస్తుంటే దేన్ని తోస్తున్నాడు? దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. దానియేలు 5:2.
యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన పాత్రలను తోస్తా ఉన్నాడు. దేన్ని తోస్తున్నాడు? దేవుని యొక్క ఆలయములో నుండి తెచ్చిన పాత్ర. మనమెవరము? మనుషులు అనబాకండి. 1 కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 1 కొరింథీ 3:16. కాబట్టి మనము దేవుని ఆలయము, మనలో నుండే పాత్రలను దేవుడు తోస్తా ఉన్నాడు. అది తోస్తా ఉంటంటే ఎలా కనపడుతున్నాయి అంటే ఆయన చూసినప్పుడు తక్కువగా కనపడుతున్నాయి. ఈడేం చేశాడయ్యా? ఎవడు? ఒక రాజు, నాయకుడు ఏం చేశాడయ్యా అంటే ద్రాక్ష రసం పోసాడు. అందుట్లో పరిశుద్ధంగా ఉండవలసిన పాత్రలో అపరిశుద్ధమైన దాన్ని పోసాడు. దాన్ని దేవుడు తోస్తా ఉన్నాడు. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీ కాదు, దినవృత్తాంతములు, ద ఫస్ట్ క్రానికల్స్ 28వ అధ్యాయము 15వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 28:15. ఏం చూస్తున్నాడు? వెండిని చూస్తున్నాడు. ఇదేంది? మొదటిది దీపస్తంభాన్ని తోస్తున్నాడు. మొదటిగా పరిశుద్ధంగా ఉండవలసిన ఈ ఆలయములో ఆయన ప్రతిదీ కూడా తూచేవాడుగా ఉన్నాడు. కాబట్టి మన జీవితాలు దేవుని యొక్క ఆలయము, పరిశుద్ధమైన ఆలయము. మనలో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా దేవుడు తూచే దేవుడుగా ఉన్నాడు. మొదట ఆయన తూచింది ఏమిటంటే క్యాండిల్ స్టిక్, దీప స్తంభంకి ఎంత బంగారం ఉందో తోస్తున్నాడు. దీపస్తంభం, దీపస్తంభం అంటే వెలుగునిచ్చేది, అంతే కదమ్మాయి? లేకపోతే ఆ దీపం ఎందుకైద్ది కదా? కాబట్టి దీపస్తంభము దానికి వెలుగుని ఎక్కడ పడాలి అంటే చెప్తా ఉన్నాడు. సంఖ్యాకాండం 8వ అధ్యాయం 2వ వచనం. దీపస్తంభాన్ని వెలిగించాడు అనుకోండి. వెలిగిస్తే దాని యొక్క కాంతి ఎక్కడ పడాలని ఉంది? సంఖ్యాకాండం 8:2. కాబట్టి ఆ వెలుగు ఎక్కడ పడాలి? మనం ముందు పడాలి. దీపస్తంభం ఏదైతే వెలిగించాడో ఆ వెలిగించిన దాని ముందు దీపస్తంభం కావాలి. బైబిల్ గ్రంథం చెప్తుంది, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కానీ మన వెలుగు ఎక్కడ పడాలి? మనం ముందు పడాలి. కానీ మనం బయటికి వెళ్తున్నాము అంటే దేవుని యొక్క వెలుగు పొందుకున్నటువంటి దేవుని యొక్క మందిరమైనటువంటి మన నుంచి మన వెలుగు ముందుకి కనపడాలి. ఇట్ ఈజ్ నథింగ్ బట్ సాక్ష్యము. ఇక్కడ మొట్టమొదట దేవుడు తూచేది ఏమిటంటే మన యొక్క సాక్ష్యాన్ని దేవుడు తోస్తాడు. ఆ యొక్క వెలుగు దాచేది కాదు. అంత మాత్రమే కాదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 15వ వచనం. మత్తయి 5:15. మత్తయి సువార్త 5:15. కాబట్టి మొట్టమొదట మన వెలుగు ఎక్కడ కనపడాలి? మన సాక్ష్యం, అవర్ టెస్టిమోనీ మస్ట్ బి డిస్ప్లేడ్ ఇన్ అవర్ హౌస్, ఇంటిలో. అందుకనే 1వ అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం.
అపోస్తుల కార్యములు 1:8. శక్తి పొందుతారు. మొట్టమొదట ఎక్కడ సాక్ష్యం ఉండాలి? యెరూషలేం. యెరూషలేము అంటే హోమ్ టౌన్. కాబట్టి వారి యొక్క ఇంటిలో మొట్టమొదట మన సాక్ష్యాన్ని దేవుడు తోస్తాడు. అనేక పర్యాయాలు బయట భలే ఉంటాం, కానీ ఇంటిలో మాత్రం మన సాక్ష్యం భర్త అయితే భార్య చెప్పాలి, భార్య అయితే భర్తను గురించి చెప్పాలి, పిల్లలను గురించి అయితే తల్లిదండ్రులు చెప్పాలి, తల్లిదండ్రులను గురించి అయితే పిల్లలు చెప్పాలి. కానీ మన యొక్క సాక్ష్య జీవితం మొట్టమొదట మన ఇంటిలో నుంచి బయలుదేరాలి. నీ ఇంటిలో నీ సాక్ష్యం ఎలాగుంది? అది వెయ్యి చేస్తాడు దేవుడు. వెయ్యి చేసి దాని ప్రకారం మనకి ఫలాన్ని ఇస్తాడు. కాబట్టి పరలోక రాజ్యంలోకి వెళ్ళినప్పుడు ప్రతివాడు కూడా లెక్క చెప్పి తీరాల్సిందే. కాబట్టి మాటలు వచ్చినా రాకపోయినా, మోగోళ్ళైనా చెవిటోళ్ళైనా ఎవడైనా సరే వాడి లెక్క అప్పచెప్పి తీరాల్సిందే. బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, రోమీలకు రాసిన పత్రికలో ఉంది. వద్దులేమ్మ, టైం లేదు. కాబట్టి మనం లెక్క చెప్పాలి. మొట్టమొదటి ఏం చెప్పాలి? మన సాక్ష్య జీవితాన్ని గురించి లెక్క చెప్పాలి. సాక్ష్యం ఎక్కడుంది? దేవుడే అంటున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం, యెషయా 43, 12వ వచనం. నేనే మీరే నాకు సాక్షులు. కాబట్టి దేవుని యొక్క సాక్ష్య జీవితం మనం ఈ లోకంలో చెప్పవలసినటువంటి వారం. కాబట్టి నీవు నేను దేవునికి సాక్షులుగా ఉండవలసిన ఈ లోకంలో నువ్వు నీ ఇంటిలో నీ దేవుణ్ణి చూపించగలుగుతున్నావా అని నువ్వు మొట్టమొదట యెరూషలేములో చూపించాలి. యెరూషలేం అంటే వాళ్ళు ఉన్న ఊరు. కాబట్టి మనం ఉన్న ఇంటిలో దేవుణ్ణి గూర్చిన సాక్ష్య జీవితం. ఇప్పుడు నన్ను అంటారు, నువ్వు చెబుతున్నావు కదా, నీ ఇంట్లో నువ్వు సాక్ష్యం ఉందా నీకు? నా సాక్ష్యం చెప్పాలి, నీ ఇంట్లో మా మిస్సెస్ చెప్పాలి, మా పిల్లలు చెప్పాలి. నేను బాగానే చెప్పుకుంటా, భలే ఉంటాను నేనని. అంటే వెనక నుంచి మా మిస్సెస్ అందనుకో, నువ్వు చెప్పేవులే అవయ్య నుంచో అని అందనుకో, ఇంకేమన్నా ఉందా? కాబట్టి మన సాక్ష్య జీవితం మన ఇంటి ద్వారా వెళ్తుందో దాన్ని తోస్తాడన్నమాట దేవుడు. అంటున్నాడు, నేను నిన్ను తోచగా నువ్వు తక్కువగా కనపడ్డావు. ఇది అందుకని అంటాడు. చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయం 8వ వచనం. లూకా 12:8. కాబట్టి మొట్టమొదట మనుష్యుల ఎదుట నీ దేవుణ్ణి గూర్చిన సాక్ష్యం నువ్వు ఏం చెప్తున్నావు? అన్నీ చెప్తావు. నీ స్కూల్ సంగతులు చెప్తావు, నీ కాలేజీ సంగతులు చెప్తావు, నీ రోడ్డు మీద సంగతులు చెప్తావు దిట్టంగా. కానీ యేసును గూర్చిన సాక్ష్యం చెప్పాలి అంటే నోరు మూసుకుంటున్నావు కదా. దేవుణ్ణి గూర్చి నువ్వు, జార్జ్ ముల్లర్ గారు ఒక మాట అన్నారు, ఏమిటో తెలుసా? నా దేవుణ్ణి గూర్చి నేను గనక చెప్పలేదనుకో ఈరోజు, నా యొక్క స్థితి ఎంత దౌర్భాగ్యమైనదో. ఒక్కడికన్నా నీకు చెప్పడం భయమా, సిగ్గా, అవమానమా? అలాగైతే కనీసం ఒక పేపర్ అన్నా ఇస్తున్నావా? నువ్వు చెప్పాల్సిన పనిలే, ఇట్లా చూపిస్తేనన్నా చాలు పేపర్ వాళ్ళకి. ఏంది అన్నారు అనుకో, అలాగన్నా చెప్పుతాను.
క్రీస్తుని గూర్చిన సాక్షిగా నిన్ను ఈ లోకములో నీ ఇంటిలో ఉంచితే క్రీస్తుని గూర్చి నువ్వు ఏం ప్రకటిస్తున్నావు? అపోస్తలుడైన పౌలు అంటాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. కానీ దేవుణ్ణి గూర్చి ఒక్క మాట చెప్పలేకపోతున్నావు అంటే నీ స్థితి ఏమిటో తెలుసా? దౌర్భాగ్యమైన స్థితి అని గుర్తుపెట్టుకో. ఆయన చేస్తున్నాడు, చూస్తా ఉన్నాడు. తక్కువగా దేని గురించి చెప్పాలి? 71:15 71:15 ఏందమ్మా? ఒకసారి చూడు బెదరా, నాకు కూడా చెబుతావా అనబాక. నువ్వు మా అన్నయ్య కాబట్టి చెబుతున్నా. చదువు అమ్మా. నీ నీతిని నీ రక్షణను ఎంతకాలం? మనకి దినమంత వద్దులే అమ్మా. కనీసం 1 మినిట్ అన్నా దేవుని గూర్చిన రక్షణను ఎవరికైనా ఒక్కడికైనా చెప్పగలుగుతున్నావా? ఆ విట్నెస్ దేవుడు తోస్తా ఉన్నాడు. కానీ దేవుని గూర్చి చెప్పటం ఆయన ఎవరికో చెప్పలేదు, అది నీకు నాకు అనుగ్రహించాడు. అందుకనే చూడండి, అపోస్తల కార్యాలు 1:8 అపోస్తల కార్యాలు 1:8 సాక్షులై ఉంటారు. ఆ సాక్ష్యం చెప్పటానికి యేసు గురించి చెప్పాలి అంటే నీకేం కావాలి? ఏం కావాలి? శక్తి కావాలి. అక్కడే ఉంది కదమ్మా. మీరు శక్తి నొందెదరు. ఆ శక్తిని బట్టి యేసును గూర్చిన సాక్ష్యం మనము చెప్పేవారంగా ఉంటూ ఉన్నాం. ఏమిటి ఆ శక్తి? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి నొందెదరు. పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తాడు? ఎప్పుడు వస్తాడు? మనం ఎప్పుడైతే మారు మనసు పొందుతామో అప్పుడు ఆయన వచ్చి, ఎవరు వచ్చి? పరిశుద్ధాత్మను వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు ఒప్పుకొన చేయును. నువ్వు ఎప్పుడైతే పాపాన్ని గురించి ఒప్పుకున్నావో ఆ దినానే మనం గుర్తుపెట్టుకోవాల్సిన సత్యం ఏమిటంటే పరిశుద్ధాత్ముడు నాలోనికి వచ్చాడు అని. ఇఫ్ యు నాట్ ఎట్ ఆల్ కన్ఫెస్డ్ యువర్ సిన్స్ టిల్ టుడే, పరిశుద్ధాత్ముడు నీలో లేడు అని గుర్తుపెట్టుకో. పరిశుద్ధాత్ముడు నీ మీదకు వస్తే సాక్షులుగా ఉంటావు. కాబట్టి ఆ యొక్క శక్తిని మనము పొందుకుంటావు. ఆ శక్తి మనల్ని ఏం చేస్తుంది అంటే, ఆయన క్రీస్తుని గురించి చెప్తా ఉంటుంటే రాళ్ళేసి కొడుతున్నారు. దేవుని స్తోత్రం, మన మీద ఒక్క రాయి కూడా ఇంతవరకు పడలేదు. ఆయన రాయేసి కొడతా ఉంటుంటే ఆయన కొట్టినోడు వైపు చూడటం వల్ల ఎవడి వైపు చూస్తున్నాడు? ఆకాశం వైపు కన్నులెత్తి. కాబట్టి తన మీద రాళ్ళేసే వాళ్ళ గురించి చూడడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి పరుకు తనని తిట్టేవారి గురించి చూడరు, ఆయన వైపు చూస్తారు. అది కానీ మొట్టమొదటి దేని గురించి చెప్పాలి? దేని గురించి? దేని గురించి? రక్షణను గూర్చి సాక్షులుగా మనం ఉండాలి. ఆ రక్షణ గురించి చెప్పాలి అంటే ముందు నువ్వు రక్షింపబడి ఉంటే చెప్తావు. కానీ సాక్షి అంటే ఎవడైతే అనుభవించాడో ఆ అనుభవాన్ని ఇతరులకి చెప్పేవాడిని సాక్షి అన్నాడు. సమరయ స్త్రీ ఆయనని చెప్పాడో లేదో వెంటనే కొండని ఇడిచిపెట్టి ఎటే లేదు మెదరా ఊర్లోకి పరిగెత్తుకుంటూ చెల్లి చెప్తా ఉంది,
నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు చూద్దురుకొని రండి. ఈయన క్రీస్తు కాడా? ఈయన క్రీస్తు కాడా అని ధైర్యంగా ఒక స్త్రీ, మామూలు స్త్రీ కూడా కాదు, ఒక వ్యభిచారంతో జీవిస్తున్నటువంటి ఆ స్త్రీ దేవుణ్ణి గూర్చి సాక్షిగా తన ఊరిలో చెప్పగలగటానికి కారణం ఏమిటంటే ఆయన గూర్చే సంగతులు ఆయన చెప్పాడు. నిన్ను గూర్చి నన్ను గూర్చి దేవుడు తను ఇచ్చిన సాక్ష్యాన్ని మనం అంగీకరించుంటే వెంటనే మనం ఆయన గురించి సాక్షులుగా ఉంటాము. ఎక్కడుండాలి? మొట్టమొదట ఎక్కడుండాలి? ఇంట్లో ఉండాలి. యెరూషలేములో. యెరూషలేము అంటే సొంత ఇల్లు, సొంత దాంట్లో సాక్షిగా ఉన్నారు. నీ యెరూషలేములో నీ సాక్ష్యాన్ని దేవుడు చూస్తున్నాడు. గుర్తుపెట్టుకుందాం. రెండవది ఏమిటంటే చూడండి, ఇంక దేనికి సాక్షులుగా ఉండాలి? దేనికి సాక్షులుగా ఉండాలి చూడమ్మా. దేనికి సాక్షులుగా ఉండాలి చెప్పండి. ఒకటి, ఆయన ఇచ్చిన రక్షణను బట్టి సాక్షులుగా ఉండాలి. రెండు, ఆయన యొక్క నీతిని గూర్చి. నీతి అంటే ఏంది? నీతి అంటే నీతి అంటే ఏందమ్మా? ఏరా బెదరా నీతి అంటారా? ఏమిట్రా నాయనలారు, ఇదేదో కొత్త పదాలు కాదురా. ఏ సిస్టరో చెప్పు సిస్టరో, మీరు కూడా అట్లా ఉంటే అట్లా. నీతి అంటే ఏమిటి చెప్పు సిస్టరు. నీతి అంటే ఏంది? నీతి అంటే అంత దూరం వద్దంటారా? ఉచితముగా కృప ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఇది బైబిల్ వాక్యం. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది అంతే. కాబట్టి దేవుని నీతి అంటే దేవుని యొక్క కృపను గూర్చి మనము ఇతరులకి చెప్పేవారంగా ఉంటాం. ద సెకండ్ విట్నెస్ ఈజ్ నథింగ్ బట్ ఆయన యొక్క గ్రేస్ గురించి. గ్రేస్ అని పేరు పెట్టుకున్నారు. ఉన్నారా గ్రేస్లు? ఆ అమ్మాయి పేరు గ్రేసా కాదా? కిందకి వెళ్ళిందిలే ఆ గ్రేసు. కాబట్టి రెండేమిటాయంటే గ్రేస్, కృపమ్మలు చాలామంది ఉంటారు, కృపారావులు చాలామంది ఉంటారు, కృపయ్యలు చాలామంది ఉంటారు. పేర్లు మాత్రం దిట్టంగా ఉంటాయి. మేం కాదుగా బ్రదర్ పెట్టుకుంది, మా అమ్మోళ్ళు పెట్టారు చిన్నప్పుడే, నన్నేం చేయమంటే అంటారు. ఇంకా మనం దాని గురించి ఏం లేదు. కృప అంటే దేవుడు ఉచితంగా అనుగ్రహించినటువంటిది. కాబట్టి ఆ కృప గురించి మనము సాక్షులుగా ఉండాలి. సరేనా? దాన్ని దేవుడు తోస్తాడు. తర్వాత దేనికి సాక్షులుగా ఉండాలి? ఒకటి దేని గురించి? రక్షణను గూర్చి. రెండు, నీతిని గూర్చి. మూడు, దేని గురించి? చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. ప్రకటన 1:2. దేని గురించి ఇచ్చారు? దేవుని యొక్క వాక్యమును గూర్చిన సాక్ష్యం.
వీఆర్ ద విట్నెసెస్ ఆఫ్ ద గాడ్స్ వర్డ్. దేవుని యొక్క వాక్యాన్ని గూర్చిన సాక్షిగా నీవు నేను ఉండాలి. లంచం పుచ్చుకోవద్దు, కానీ మెల్లిగా పుచ్చుకుంటుంటావు తెలియకుండా. బయటికి మాత్రం దేవుని యొక్క వాక్యాన్ని గురించి చెప్తా ఉంటాం. ఒకసారి అంట ఫస్ట్ అమ్మాయి ఫస్ట్ నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చింది? నోబెల్ ప్రైజ్ అమ్మాయి. వాక్యం చెప్పకుండా నోబెల్ ప్రైజ్ ఎందుకు అంకుల్ ఇప్పుడు? ఏమ్మా ఏరా బెదరా? బెదరు ఫస్ట్ నోబెల్ ప్రైజ్ తెలియదంటరా? తెలియకనే కదా అంకుల్ ఇక్కడ కూర్చుంది. నేను తెలియక ఇక్కడ ఎందుకు ఉంటానంటాడు. సరే, మొదటి నోబెల్ ప్రైజ్ రవీంద్రనాథ్ ట్యాగూర్కి వచ్చింది. రెండో నోబెల్ ప్రైజ్ మొదటిదే తెలియకపోతే రెండోది అడుగుతావు ఏంది అంటావు మళ్ళా. రెండో నోబెల్ ప్రైజ్ ఎవరికై అంటే సివి రామన్కి వచ్చింది. ఆయన ఎవరు? ఏ సబ్జెక్ట్ అయింది? మ్యాథ్సా? సివి రామన్ మ్యాథ్సా? ఏందమ్మా? ఫిజిక్స్. వెరీ గుడ్. కాబట్టి రెండో నోబెల్ ప్రైజ్ ఫిజిక్స్లో సివి రామన్కి వచ్చింది. ఆయన బెంగళూరులో తన ఆఫీస్ ఓపెన్ చేశాడు. ఆఫీస్ ఓపెన్ చేసినాక ఆయనకు కొంతమంది మనుషులు కావాల్సి వచ్చింది. ఆయన ఆఫీసులో వర్క్ చేసే వాళ్ళకి ఒక 3 కావాలి. అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఇంకా అడ్వర్టైజ్మెంట్ పట్టడమే ఆలస్యం. ఈ దినాల్లో అయితే వేల కొలది అప్లికేషన్లు వస్తామంటే. అప్పటికి ఇంటర్వ్యూలో వస్తే 7 సెలెక్ట్ చేశారు. వెయిటింగ్ లిస్టులో 7 సెలెక్ట్ చేశారు. ఆయనకు కావాల్సింది 3. అయితే ఒక ఆయనకి ఇంటర్వ్యూ అయిపోయినాక వాళ్ళకి అప్లికేషన్కి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టుకున్నారు. ఫీజు కట్టుకున్న తర్వాత వాళ్ళకి డబ్బులు అందరూ రిటర్న్ చేశారు. ఎందుకు? రిజిస్ట్రేషన్ కనుక రిటర్న్ చేయడం కాదు, 10 రూపాయలు కట్టమంటే 20 రూపాయలు నోట్ ఇస్తే 10 రూపాయలు ఇవ్వాలిగా. ఇవ్వాలా వద్దా? ఇవ్వకపోతే మనం ఎందుకు కూరుకుంటాం? కాబట్టి అనగానే ఒక వ్యక్తి వెళ్ళిపోయాడంటే డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ సెలెక్ట్ కాల ఆ నోబెల్ ప్రైజ్కి. సెలెక్ట్ కాకపోయేలేకే ఇంటికి వెళ్ళినాక ఆయన చూస్తామంటే ఒక డబ్బులు కొద్దిగా ఎక్కువ వచ్చినాయి ఆయనకి. అంటే ఆ యొక్క ఇచ్చేవాడు కొద్దిగా ఎక్కువ ఇచ్చాడు. ఎంత ఎక్కువ ఇచ్చాడు అంటే 7 రూపాయలు ఇచ్చాడు ఎక్కువ. మనమైతే దేవునికి స్తోత్రం, దేవా నేను డబ్బు కట్టడానికి బదులుగా నాకు అధికముగా దయచేసినందుకు నీకు వేలాది స్తోత్రం. అప్పుడు ఎన్ని వేలు వస్తాయో స్తోత్రాలకి. ఎక్కువ మనకి ఏదన్నా మన కాంది కనుక వస్తే స్తోత్రాలు భలే వస్తాయి. తీసుకుని 7 రూపాయలు ఉండగా పొద్దున్నే పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎవరి దగ్గరికి? సివి రామన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తే ఆయన అన్నాడు, ఏందయ్యా ఇటు వచ్చావు అన్నాడు. సార్ మీరు నిన్న ఇచ్చిన డబ్బుల్లో నాకు 7 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది సార్. మీ డబ్బులు మీకు తిరిగి ఇద్దామని వచ్చాను సార్ అన్నాడు. అనగానే ఆయన కొంచెంసేపు ఆలోచించి 7 రూపాయలే కదయ్యా సరే వాడుకోలే అన్నాడు. ఆ అబ్బాయి ఏమన్నాడు తెలుసా? నేను ఖర్చు పెట్టుకోవాలంటే నా డబ్బు మాత్రమే నేను ఖర్చు పెట్టుకుంటాను, నా కష్టార్జితమే నేను ఖర్చు పెట్టుకుంటాను, కానీ వేరే వాళ్ళది నేను అస్సలు వాడను. మీ డబ్బులు మీరు తీసుకోవాల్సిందే అని భీష్మించుకొని కూర్చుంటాడు ఆ అబ్బాయి. వెంటనే సివి రామన్ అన్నాడు, రేపు ఉదయం రా బాబు అని ఉదయాన్నే రాగానే ఆయనకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాడు. తన యొక్క సాక్ష్య జీవితం ఎన్ని రూపాయల బయటకు వచ్చింది? ఓ సిస్టరు, ఎన్ని రూపాయలు వచ్చింది? 7 రూపాయలా? కాబట్టి నీ యొక్క సాక్ష్య జీవితం
నీ డబ్బుల్లో ఎలాగ ఉంది. ఆయన కొంతకాలానికి ఏం చేశాడు, అమెరికా వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. వెనక వెళ్ళిపోతే అక్కడ దిట్టంగా వర్క్ చేసి కష్టపడి చేస్తే అమెరికా ఇండియా డబుల్ పౌరసత్వంతో ఉండి ఇంకొక నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్నాడు ఆ అబ్బాయి. మన టెస్ట్ మనీ కనుక సాక్షార్థం సరిగా కనుక ఉంటే వీఆర్ డెఫినెట్లీ ప్రాస్పరస్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్. నీ యొక్క సాక్ష్య జీవితం నీ జీవితం మీద ప్రభావం చూపుతుంది. నీ యొక్క సాక్ష్య జీవితం నీ యొక్క చదువు మీద ప్రభావం చూపుతుంది. హౌ ఈజ్ యువర్ టెస్ట్ మనీ? ఒక సండే స్కూల్ టీచరు పిల్లవాళ్ళకి పాఠం నేర్పుతామని వాళ్ళు సండే స్కూల్కి వస్తామంటే ఆ టీచర్ ఏం చేసింది అంటే దారిలో అక్కడ ఒక రూపాయి వేసి కామ్గా దూరం నుంచి చూస్తామంది ఆ టీచరు. రే బెదరా చూస్తుందా సండే స్కూల్ టీచరు? టీచరు ఆడవాళ్ళు కాదు అంకులు, మాకైతే మగవాళ్ళు అంటావు నువ్వు అనగానే ఒక పిల్లోడు ఏం చేశాడంటే దేవుని స్తోత్రం అని జేబులో పెట్టుకొని లోపలికి సండే స్కూల్కి వెళ్ళాడు. ఇంకొక పిల్లోడు మాత్రం ఆ ₹1 పరిగెత్తుకుంటా టీచర్కి వెళ్ళి టీచర్ ఈ రూపాయి అక్కడ కనపడింది టీచర్. హౌ ఈజ్ యువర్ టెస్ట్ మనీ ఇన్ యువర్ పైసా? డబ్బుల్లో నీ యొక్క టెస్ట్ మనీ. నువ్వు అక్కడికి వెళ్ళావు, ఎక్కడికి? సరుకులు కొనటానికి. నువ్వు కాదులే బెదరా, వెళ్ళిన వాళ్ళు ఉన్నారులే కొంతమంది వెళ్ళారు. నువ్వే కాదు పెద్దోళ్ళు కూడా. ఎప్పుడు? భోజనాలు అప్పుడు పెద్ద దేనికి ఏందయ్యి? గ్లాసులు కొనటానికి, ఇంకా ఇస్త్రాకులు కొనటానికి వెళ్తూ ఉంటారు కదా. వెళ్తారు కదమ్మా. వెళ్ళకపోతే మనం తినలేము కదా, వెళ్ళాల్సిందే వాళ్ళు. నేను ఒక సంగతి విన్నా. నువ్వెందుకన్నా అంటే ఒక బ్రదర్ చెప్పాడు. ఏం చెప్పాడంటే, బ్రదరు మన దగ్గర కొంతమంది ఉన్నారు బ్రదర్, ఒకళ్ళిద్దరు. ఏంది బ్రదర్ ఏం చేస్తారయ్య అంటే, వాళ్ళు కొన్న షాపులో బిల్లు పెట్టడం లేదు బ్రదరు. వాళ్ళు కొన్నది ఒక చోట, బిల్లు మాత్రం వేరే షాపు నుంచి పెడుతున్నారు బ్రదరా. ఎవరి దగ్గర క్లెయిమ్ చేయటానికి? ఎవరి దగ్గర? ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు కదరా మనకి. ఉన్నారా లేదా? ఉన్నారు, మనకు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారా. ఎవరంటారా? ఎదురుగానే కూర్చొని ఉన్నాడు బ్రదర్ అబ్రహాం బెదరు. డబ్బులు ఇచ్చేదంతా ఆ బెదరే. అందరికి కాదులే, ఇటు బిల్లులు పెడితే డబ్బులు ఇస్తామంటారు. ఆ రకంగా దేవుని యొక్క మందిర ఆవరణములో డబ్బులు వేరే బిల్లులు పెట్టి క్లెయిమ్ చేస్తున్నారు. నువ్వెందుకు చెప్పలేదు? నేను చెప్పను. వాళ్ళకి దేవుళ్ళు లెక్క చూసుకుంటారు. కాబట్టి నీ డబ్బుల దగ్గర నీ సాక్షి జీవితం ఎలాగ ఉన్నది? నీ జీతము ఇంటికి తీసుకొచ్చే విషయంలో నీ సాక్షి జీవితం ఎలాగుంది? ఇది చాలా చాలా ప్రాముఖ్యం. కాబట్టి 1 రక్షణ విషయంలో సాక్షిగా ఉండాలి. 2 నీతి విషయంలో సాక్షిగా ఉండాలి. 3 కృప విషయంలో సాక్షులంగా ఉండాలి. 4 మన యొక్క ఫైనాన్స్ విషయంలో సాక్షులుగా ఉండాలి. ఇది చాలా చాలా ఎక్కడుండాలి? మొట్టమొదట ఇంటిలో. 2 ఎక్కడుండాలి? యెరూషలేము అయిపోయింది, తర్వాత యెరూషలేములోను సరే యోదయ సమరయ ఇవన్నీ ఉన్నాయి కదా. అపోస్తుల కార్యాలు 1:8 మీరు బలం తెచ్చుకొని సాక్షులుగా ఉంటారు. ఎక్కడ? యెరూషలేములోను. కాబట్టి అవన్నీ ఏమిటాయి అంటే
మనం ఎక్కడెక్కడ సాక్షులుగా ఉండాలి. అంత మాత్రమే కాదు, చూడండి సామెతల గ్రంథం 22:29. సామెతల గ్రంథం 22:29. కాబట్టి నువ్వు వర్క్ చేసే ప్లేస్లో నువ్వు నీ యొక్క ప్రిన్సిపాల్ నీకు ఇచ్చినప్పుడు, నీ యొక్క హెడ్ మాస్టర్ నీకు ఇచ్చిన పనిలో నువ్వు ఎలాగ ఉన్నావు, నీ సాక్ష్య జీవితం. అనేక పర్యాయాలు మనం పనిచేసే చోటలో మన సాక్ష్య జీవితం చాలా చాలా, నువ్వు ఎక్కడైతే న్యాయంగా ఉంటావో అప్పుడే వస్తుంది. ఏమవుతుంది? అపోజిషను. ఎప్పుడయ్యా నీకు అపోజిషన్ వచ్చేదయ్యా అంటే, నువ్వు నిక్కచ్చిగా నీ డ్యూటీ నువ్వు చేస్తూ ఉంటే. ఒక సహోదరి చెప్తుంది, అంకుల్ నా మీద చెప్పని అబద్ధాలు సాడీలు లేవు అంకుల్. నేను సమయానికి వెళ్ళి సమయానికి డ్యూటీ చేసుకొని వస్తా ఉంటుంటే నా మీద ఇలాగ నిందలు మోపుతున్నారు అక్కలు. చివరికి ఎంత నిందో తెలుసా? ఆమె పని చేసిన పీరియడ్కి కూడా సర్వీస్ సర్టిఫికేట్ ఇవ్వకుండా చేస్తున్నారంట. ఆమెమో పెద్ద ముసలాంగోడు కాదు, ఒక యవనస్తురాలు. ఎంతగా నిక్కచ్చిగా నీ డ్యూటీలో నువ్వు చేస్తూ ఉంటే నీకు అపోజిషను పెరుగుతూ ఉంటుంది. చూడండి అపోస్తల కార్యాలు 5:29. అపోస్తల కార్యాలు 5:29. కాబట్టి వాళ్ళ యొక్క నిక్కచ్చి మేము దేవునికే లోపడాలి, కానీ మీకు కాదండి. మీ యొక్క మేము దేనికంటే మా దేవుడికి మేము లోబడుతున్నాం, అంతేగాని మీరిచ్చిన ఆర్డర్లకు కాదు. కాబట్టి దేవునికి లోబడుతున్నామనే సాక్ష్య జీవితం నలుగురికి తెలియబట్టం కొరకు నీ మీద అపోజిషన్ పెరుగుతూ ఉంది కదా. ఆ దానియేలు అనే ఒక యవనస్తుడి మీద ఎంతమంది తప్పులు మోపుతా ఉన్నారు. రాజా, నువ్వు కాదు రాజువి, ఆ రాజుగారి దగ్గర అంటున్నాడు, నువ్వు చెప్పిన శాసనాన్నే అసలు పాటించడం లేదు రాజా. ఇట్టి శాసనము జరుగుతుందని తెలిసి కూడా యథావిధిగా తన దేవునికి ప్రార్థన చేసుకుంటున్నాడు రాజా. ఇలాంటి శాసనం మన మధ్యకి రాబోతూ ఉన్నది. ఇప్పుడే ఛత్తీస్గఢ్, చండీగఢ్లో ఆ శాసనాలు అమలు అవుతూ ఉన్నాయి. మణిపూర్లో, ఉత్తరప్రదేశ్లో ఆ శాసనాలు అమలు జరుగుతూ ఉన్నాయి. ఇంటిల్లో ప్రార్థన చేసుకున్నా కూడా వాళ్ళను ఉండనీయటం లేదు. లాక్కొచ్చి జైల్లో వేస్తూ ఉన్నారు ఉత్తరప్రదేశ్లో. ఈవెన్ సహోదరులను కూడా లాక్కొచ్చి జైల్లో వేస్తూ ఉన్నాయి. ఇట్టి శాసనము బయలుదేరిందని ఎరిగి కూడా దానియేలు యథావిధిగా తన దేవుని ఎదుట ఉన్నాడు. వాట్ ఈజ్ యువర్ టెస్ట్ మనీ? మన ప్రభుత్వం మనకి ఎగినెస్ట్గా ఉన్నప్పుడు మన సాక్ష్యం ఎలాగ ఉంటుంది? ఆయన అలా స్టాండర్డ్గా ఉన్నాడు కాబట్టే మళ్ళీ వెంటనే మారుస్తాడు ఆ రాజు. ఈ దానియేలు దేవుడే దేవుడు నీ గురించి నా గురించి మన ప్రధానమంత్రి చెప్పగలిగి ఉండాలి. అలాంటి సాక్ష్య జీవితం కలిగినటువంటి 1 పేతురు 2:13 1 పేతురు 2:13 ఏందమ్మా?
ఆ, 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 ఆ. కాబట్టి మనం మన ప్రభుత్వానికి ఎప్పుడు లోబడాలి అంటే దేవునికి ఎగినెస్ట్గా లేనంత కాలం మనం మన ప్రభుత్వానికి లోబడే వారంగా ఉంటాం. కనపడలేదమ్మా ఎవరికి? సరేలే, ఇంతవరకు చాలులే అమ్మ. ఆయన తూచాడు. దేన్ని తూచాడు? క్యాండిల్ స్టిక్ను తూచాడు. క్యాండిల్ స్టిక్ అంటే వెలుగును తోస్తున్నాడు. మన నుంచి బయటకు వచ్చే వెలుగు ఏమిటంటే మన సాక్ష్య జీవితం. మన సాక్ష్య జీవితాన్ని దేవుడు తూస్తాడు. తూచినప్పుడు తక్కువగా కనపడకుండా ఉందాం.